టోటల్ మన ట్యాంక్ లో ఉన్న దాంతో టోటల్ రేంజ్ ఎంత ఉందనేది అయితే చూపిస్తూ ఉంటుంది. మనకి సెల్ఫ్ మోటార్ రిమూవ్ చేశారు కదా, సో దానికి రిలేటెడ్ గా మనకి సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అనేది ఇక్కడ నుంచి అయితే అది వర్క్ అవుతుంది. గ్రీన్ లైట్లో ఇది లైట్ అయి ఉంటే మనం టోటల్ ఎకానమీగా డ్రైవ్ చేస్తున్నట్టు మంచి మైలేజ్ అయితే వస్తుంది. ఎప్పుడైనా బండి పడిపోయినప్పుడు ఇక్కడ వరకు బ్రేక్ అవుతుంది, మిగతా క్లచ్ తోటి మనం ఇంటికి వెళ్ళడానికి అయితే యూజ్ అవుతుంది కాబట్టి అదైతే ఇచ్చారు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రెసెంట్ నా దగ్గర అయితే చూస్తున్నారు కదా హోండా షైన్ 125. ఇది 2025 వేరియంట్ OBD2లో B వేరియంట్ అనమాట. ఈ కొత్తగా వచ్చిన 2025 వేరియంట్ హోండా షైన్ 125లో అసలు ఏముంది ఏంటి ఎవ్రీథింగ్ మనమైతే డీటెయిల్గా చూద్దాం. సో ఎవరైతే కమ్యూటర్ సెగ్మెంట్లో బెస్ట్ బైక్స్ గురించి చూస్తున్నారో మీకు ఈ వీడియో కూడా చాలా హెల్ప్ అవుతుంది నేను అయితే అనుకుంటున్నాను. దీనిలో కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ అయితే చేశారో అవి కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కొత్తగా వచ్చిన హోండా షైన్ 125 గ్రాఫిక్స్ లో అయితే మనకి మేజర్ గా డిఫరెన్స్ కానీ ఏం చేంజ్ అయితే ఉండదు. 2024 వేరియంట్ లో ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 2025 వేరియంట్ లో కూడా ఆల్మోస్ట్ ఆ టైప్ లో ఉంటుంది. బట్ చిన్న చిన్న చేంజెస్ అయితే చేశారు. దీంట్లో ఫ్రంట్ వైజర్ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉందన్నమాట, గ్లాసీ టైప్లో మనకి పెద్ద సైజు వైజర్ అయితే ఇచ్చారు. అండ్ దీంతో పాటు ఇక్కడైతే చూస్తున్నారు కదా హాలోజన్ హెడ్ లైట్ అయితే వస్తుంది. ఒకసారి కీ అయితే ఆన్ చేద్దాం. టోటల్ హాలోజన్ హెడ్ ల్యాంప్ అయితే వచ్చింది. యాజ్ వెల్ as దీంట్లో చూసుకుంటే సిటీ ల్యాంప్ కూడా ఉంది. ఇది ఎల్ఈడికి అప్డేట్ చేస్తుంటే ఇంకొంచెం బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. కీ అయితే కట్టేద్దాం. ఇక్కడ చిన్న క్రోమ్ ఫినిష్ టైప్లో డిజైన్ ఎలిమెంట్ అయితే ఇచ్చారు. ఇక్కడ డిజైన్ పరంగా చూసుకుంటే మనకి పాత వేరియంట్స్ లో దీంట్లో మేజర్ గా చేంజ్ అయితే ఏం లేదు. సిగ్నల్ లైట్స్ చూసుకున్నా టోటల్ హాలోజన్ వచ్చాయి. ఇక్కడ ఏంటంటే సెమీ ఫ్లెక్సిబుల్ అయితే వచ్చాయి. ఫ్రంట్ మడ్ గార్డ్ చూస్తున్నారు కదా, ఇక్కడ కలర్ అనేది మెటాలిక్ కలర్, మెటాలిక్ గ్రే కలర్. దీంట్లో టోటల్ గా కలర్స్ చూసుకుంటే కనుక 6 కలర్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఈ టోటల్ 6 కలర్ ఆప్షన్స్ అనేది ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి. టోటల్ ఇక్కడ ఈ బాడీ కలర్ ఏదైతే ఉందో అదైతే వచ్చింది కదా. ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే మ్యాట్ కలర్ అయితే వచ్చింది. అండ్ ఇది కూడా ఏంటంటే మరి ఓవర్ ఫ్లెక్సిబుల్ లేదు, అలానే మరి ఓవర్ హార్డ్ అయితే లేదు. దీంట్లో ఫ్రంట్ వచ్చేటప్పటికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. 31 mm డయామీటర్ అయితే వస్తుంది. దీంట్లో ఫ్రంట్ వచ్చేటప్పటికి 240 mm డిస్క్ అయితే ఉంటుంది. అంటే డిస్క్ వేరియంట్ యాజ్ వెల్ as డ్రమ్ వేరియంట్ అయితే ఉంటుంది. మన దగ్గర ఉన్నది డిస్క్ వేరియంట్. ఇది వచ్చేటప్పటికి 240 mm డిస్క్ అయితే వస్తుంది. దాంతో పాటు సింగిల్ పిస్టన్ క్యాలిబర్ అయితే ఇచ్చారు. నిస్సిన్ నుంచి ఇదైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రంట్ టైర్ సెక్షన్ చూసుకున్నా సరే 18 అయితే వస్తుంది అనమాట. దీంట్లో వచ్చేటప్పటికి 80/100 18 ఇంచ్ అయితే వస్తుంది. ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ 5 స్పోక్ ఎల్లో వీల్ అయితే ఉంది. అలాగే దీంట్లో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది అనమాట. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అంటే బ్యాక్ బ్రేక్ అప్లై చేసిన ఫ్రంట్ బ్రేక్ కూడా కొంతవరకు అయితే అప్లై అవుతుంది. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే నేను ఫ్రంట్ బ్రేక్ అయితే అప్లై చేయట్లేదు, బట్ బ్యాక్ బ్రేక్ అప్లై చేస్తే చూడండి. సో ఈ టైప్లో బ్యాక్ బ్రేక్ అప్లై చేసిన ఫ్రంట్ బ్రేక్ కూడా ఒక 20 to 30% వరకు ఇదైతే అప్లై అవుతుంది. దీనివల్ల మెయిన్గా యూజ్ ఏంటంటే బైక్ స్కిడ్ అవ్వకుండా ఆగడానికి ఇదైతే యూజ్ అవుతుంది. దీంట్లో క్రాష్ గార్డ్ చూసుకున్నా మంచి హెవీగా క్రాష్ గార్డ్ అయితే ఇచ్చారు. దీంట్లో డైమండ్ ఫ్రేమ్ చాసీ అయితే ఇచ్చారు. ట్యూబ్లర్ డైమండ్ ఫ్రేమ్ చాసీ అయితే ఇచ్చారు. ఎగ్జాస్ట్ అయితే ఇక్కడ నుంచి అయితే వచ్చింది. కటలిటీ కన్వర్టర్ అయితే ఉంది. అండ్ సెన్సార్స్ అయితే ఈ పైన అయితే కనెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో 123.94 cc డిస్ప్లేస్మెంట్ అయితే వస్తుంది. ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేటప్పటికి 10.7 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 11 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ ఫిన్స్ కూడా చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇక్కడ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ కూడా ఉంది. మెయిన్గా నేను చెప్పే సజెషన్ ఏంటంటే ప్రతిసారి మీరు ఇంజిన్ ఆయిల్ మార్చినప్పుడు ఫిల్టర్ కూడా మారుస్తూ ఉండండి. అది దీంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ కానీ వేర్ అండ్ టేర్ వల్ల వచ్చే పార్టికల్స్ కానీ దేనైనా సరే ఇది ఫిల్టర్ చేసి ప్యూర్ ఆయిల్ని మనకి ఇంజన్లోకి అయితే పంపిస్తుంది. సో ఎప్పుడైతే ఇంజన్ ఆయిల్తో పాటు ఫిల్టర్ కూడా మారుస్తూ ఉంటారో ఇంజన్ సైడ్ ఇష్యూస్ అనేది చాలా వరకు రెడ్యూస్ అయిపోతాయి. మోస్ట్లీ రాకుండా ఉండడానికైతే ఇది యూజ్ అవుతుంది. ఎగ్జాస్ట్ అయితే చూస్తున్నారు కదా, ఎగ్జాస్ట్ అనేది ఈ టైప్లో ఉంది. అండ్ ఇంజన్ కూడా చాలా రిఫైన్డ్ ఇంజన్ అయితే వస్తుంది. మోస్ట్లీ హోండా బైక్స్లో మనకి చాలా బాగా నచ్చేది అయితే ఇదే. చాలా రిఫైన్డ్ ఇంజన్ అయితే ఉంటుంది. స్మూత్నెస్ చాలా బాగుంటుంది. ఎగ్జాస్ట్ అయితే ఈ టైప్లో కంటిన్యూ అయింది. అండ్ దానిపైన మఫ్లర్ గార్డ్ అనేది క్రోమ్ టైప్లో అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా మనకి ప్రీమియం అయితే ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి ఫిక్స్డ్, ఇది ఫోల్డబుల్ అది ఏం రాదు. ఈ రైట్ సైడ్ చూసుకున్నా మనకి ఇక్కడ చిన్న క్రోమ్ ఎలిమెంట్ డిజైన్ ఎలిమెంట్ అయితే ఇచ్చారు. హోండా అనేది 3D బ్యాడ్జింగ్ అయితే వచ్చింది. దీంట్లో వచ్చేటప్పటికి 10.5 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది. మైలేజ్ చూసుకుంటే కనుక 55 to 65 మధ్యలో అయితే వస్తుంది. ఇంకా ఎకానమీగా డ్రైవ్ చేస్తే ఈవెన్ 70 వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు.
మీలో ఒకవేళ హోండా షైన్ 125 వాడుతున్నట్టయితే అసలు మీకు పర్సనల్గా మైలేజ్ ఎంత వస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ గ్రాఫిక్స్ చూసుకుంటే టోటల్గా ఈ టైప్లో అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ 125 అనేది స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ అయితే ఉంది. అండ్ దీంట్లో చూసుకుంటే సెల్ఫ్ స్టార్టర్ మోటార్ అనేది ఇక్కడ అయితే రాదు. సెల్ఫ్ మోటార్ అనేది సెపరేట్గా అయితే ఏం రాదు. సో సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అయితే ఉంటుందన్నమాట. మనం ఇక్కడ బటన్ స్టార్ట్ చేసినప్పుడు సెల్ఫ్ మోటార్ సౌండ్ అలాంటిది అయితే దీంట్లో ఏమీ రాదు. నెక్స్ట్ ఇంకా దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నా సరే 162 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ రోడ్స్లో ఎక్కడ ఎటువంటి ఇష్యూ లేకుండా అయితే ఉంటుంది. అండ్ దెన్ సీట్ హైట్ చూసుకున్నా సరే దీంట్లో 791 mm సీట్ హైట్ అయితే ఉంటుంది. టోటల్ వెయిట్ చూసుకున్నా సరే 113 kg టోటల్ వెయిట్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ ఈ బైక్ అనే కాదు ఏ బైక్ తీసుకుందాం అనుకుంటున్నా టెస్ట్ రైడ్ చేసుకోండి. టెస్ట్ రైడ్ చేసుకుని ఫైనల్ డెసిషన్కి అయితే తీసుకోండి. పిలియన్ ఫుట్ రెస్ట్ అనేది ఈ టైప్లో అయితే ఉంది. బాక్స్ టైప్ స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా స్మూత్ అయితే ఉంటుంది. షైన్లో మనకి సస్పెన్షన్ గురించి మనం కొత్తగా చెప్పక్కర్లేదు, చాలా మందికి తెలిసిందే. బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నా సరే దీంట్లో మ్యాక్సిస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. SP 125లో సెక్షన్ వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ 100/80 ఉంటుంది కదా, బట్ దీంట్లో అయితే కొంచెం సన్న టైర్ అయితే వస్తుంది. 90/90 సెక్షన్ 18 అయితే వస్తుంది అనమాట. 18 అనేది ఎలా ఈ వీల్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది. 90/90 అనేది టైర్కి సంబంధించింది. అండ్ గ్రిప్ ప్యాటర్న్ కూడా చూస్తున్నారు కదా ఈ టైప్లో ఉంది. దీని మీద హెవీ కార్నరింగ్లు అవన్నీ అయితే ఏం చేయకూడదు. అండ్ ఇది కూడా ట్యూబ్లెస్ టైర్ దీంతో పాటు ప్రొవైడ్ చేసింది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 130 mm డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. ఇంకా సీట్ అయితే చూస్తున్నారు కదా, మంచి కుషన్ తోటి సీట్ అయితే ఉంది. కొంచెం లైట్గా హార్డ్ అయితే ఉంటుంది అనమాట. టోటల్ సూపర్ సాఫ్ట్ అయితే ఉండదు. సింగిల్ పీస్ గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే టైల్ సెక్షన్ అనేది ఈ టైప్లో ఉంది. అండ్ ఇక్కడ కూడా హాలోజన్ లైట్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా టోటల్ హాలోజన్ లైట్ అయితే వస్తుంది. రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు. అండ్ నెంబర్ బోర్డ్ హోల్డర్ అయితే ఉంది. అండ్ ఇది కూడా ఏంటంటే మరి ఓవర్ ఫ్లెక్సిబుల్ అయితే లేదు, కొంచెం ఫ్లెక్సిబుల్ యూనిట్ అయితే ఇచ్చారు. అండ్ సిగ్నల్ లైట్స్ కూడా టోటల్ హాలోజన్లోనే వస్తాయి. ఫిమేల్ ఫుట్ రెస్ట్ ఉంది. దాంతోపాటు శారీ గార్డ్ ఇక్కడ కూడా చూస్తున్నారు కదా ఫైబర్ యూనిట్ అయితే ఇచ్చారు. మంచి ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. చైన్ పైన ఇక్కడ కేసింగ్ అయితే టోటల్ ఫైబర్ యూనిట్ అయితే ఇచ్చారు. మనకి ఓపెన్ చైన్తో పోల్చుకుంటే ఇలా క్లోజ్డ్ చైన్ ఉన్నది ఇంకొంచెం మెయింటెనెన్స్ అయితే తక్కువ ఉంటుంది. చైన్ లైఫ్ అనేది ఇంకొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. ఇంట్లో మెయిన్ స్టాండ్ ఉంది, సైడ్ స్టాండ్ ఉంది. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ ఉంది. హీల్ అండ్ టో షిఫ్టర్ ఇచ్చారు. ఇంట్లో వచ్చేటప్పటికి 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది అనమాట. 1 down 4 up ప్యాటర్న్ అది ఏం కాదు. టోటల్ అన్ని కూడా బ్యాక్కే ప్యాటర్న్ వచ్చేటప్పటికి టోటల్ అన్ని ఫ్రంట్కి వేస్తే న్యూట్రల్గా అయితే వచ్చేస్తాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి ఏసీజీ అనమాట. ఆల్టర్నేట్ కరెంట్ జనరేటర్ అయితే ఇక్కడ ఉంటుంది. అంటే మనకి సెల్ఫ్ మోటార్ రిమూవ్ చేశారు కదా, సో దానికి రిలేటెడ్గా మనకి సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అనేది ఇక్కడ నుంచి అయితే అది వర్క్ అవుతుంది. హ్యాండిల్ బార్ చూసుకుంటే టోటల్గా ఈ టైప్ అయితే ఉంది. దీంట్లో బార్ అండ్ వెయిట్స్ అలాంటిది అయితే ఏం లేదు. గ్రిప్ కూడా చాలా స్మూత్ అయితే ఉంది. చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది. మీరు సిటీలో ట్రాఫిక్లో ఎలాంటి బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ట్రావెల్ చేసినా, రూరల్ రోడ్స్లో ట్రావెల్ చేసినా ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. షైన్కి SP 125కి మనకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే స్పేర్స్లో ఎటువంటి ఇష్యూ ఉండదు. మిర్రర్స్ అయితే చూస్తున్నారు కదా, ఎప్పటి నుంచో సేమ్ మిర్రర్సే ప్రతి బైక్కి, వీటిలో చేంజ్ అయితే ఏం లేదు. క్లచ్ కూడా చాలా స్మూత్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఒక కటింగ్ అయితే ఇచ్చారు కదా, ఇదెందుకంటే ఎప్పుడైనా బండి పడిపోయినప్పుడు ఇక్కడ వరకు బ్రేక్ అవుతుంది. మిగతా క్లచ్ తోటి మనం ఇంటికి వెళ్ళడానికి అయితే యూజ్ అవుతుంది కాబట్టి అదైతే ఇచ్చారు. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి పాస్ లైట్, హై బీమ్, లో బీమ్ అంతా కలిపి ఒకే దాంట్లో ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ సిగ్నల్ లైట్ రిలేటెడ్ స్విచ్ అయితే ఇచ్చారు. హార్న్ స్విచ్ అయితే ఉంది. ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ ఇది వచ్చేటప్పటికి ఐడిల్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్కి సంబంధించిన స్విచ్ అనమాట. ఇలా అయితే ఆన్, అండ్ ఇది వచ్చేటప్పటికి ఆఫ్. ఇదేంటంటే మనకి సిగ్నల్స్ దగ్గర ఇది ఒకవేళ ఇలా ఆన్లో ఉంది అంటే కనుక ఒక 10 seconds ఐడియల్లో ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. మళ్ళీ క్లచ్ ప్రెస్ చేస్తే కనుక ఇంజన్ అనేది ఆన్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఓవరాల్గా ఫ్యూయల్ ఎకానమీకి అది కొంచెం ప్లస్ అవుతుంది. ఇంకా ఈ కిందకు వస్తే స్టార్టర్ బటన్. దీంట్లో కిల్ స్విచ్ అయితే ఏం లేదు. యాక్సిలరేషన్కి డీసెలరేషన్కి మనకి 2 కేబుల్స్ అయితే వచ్చాయి. దీంట్లో కీ అయితే చూస్తున్నారు కదా, కీ చూసుకుంటే ఈ టైప్లో ఉంది. జస్ట్ బేసిక్ కీ. దీని మీద హోండా లోగోతో అయితే వచ్చింది. దీంట్లో ఇంకోటి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే సీ పోర్ట్ అయితే ఒకటి ఇచ్చారు. సో ఇక్కడ సీ పోర్ట్ ఛార్జింగ్ది సీ పోర్ట్ అయితే ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొకసారి కీ అయితే ఆన్ చేద్దాం. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే చూస్తున్నారు కదా, టోటల్ డిజిటల్ యూనిట్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేటప్పటికి నెగిటివ్ LCD డిస్ప్లే అయితే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఈవెన్ నైట్ టైం కూడా చాలా క్లారిటీ అయితే ఉంటుంది. కీ ఆఫ్ చేసి ఆన్ చేయగానే ఈ పైన మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కువ ఇండికేటర్ అయితే ఇచ్చారు. సో మనం పర్ఫెక్ట్గా ఎకానమీగా డ్రైవ్ చేస్తే మనకి ఎక్కువ మైలేజ్ వచ్చేలాగా ఇదైతే యూజ్ అవుతుంది. మనం కరెక్ట్ గేర్ రేషియోలో నడుపుతున్నామా అది తెలియడానికి మనకి ఇక్కడ గ్రీన్ లైట్లో ఇది లైట్ అయి ఉంటే మనం టోటల్ ఎకానమీగా డ్రైవ్ చేస్తున్నట్టు మంచి మైలేజ్ అయితే వస్తుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక ఐడిల్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్ అనేది ఆన్లో ఉందా లేదా చూపిస్తుంది. న్యూట్రల్ ఇండికేటర్ అయితే ఉంది. అండ్ సైడ్ స్టాండ్ ఇండికేషన్ కూడా చూపిస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సైడ్ స్టాండ్ ఇండికేషన్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డిజిటల్ ఫ్యూయల్ గాజ్ అయితే ఉంది. అండ్ టోటల్ స్పీడోమీటర్ అయితే ఇక్కడ చూపిస్తుంది. టోటల్ స్పీడ్ చూపిస్తుంది, టైం చూపిస్తుంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది. అండ్ టోటల్ ఓడో చూపిస్తుంది. ఇంకా ఏమున్నాయో చూద్దాం.
సో ట్రిప్ ఏ చూపిస్తుంది, ట్రిప్ బి చూపిస్తుంది. ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ అనమాట. ప్రజెంట్ మనం నడిపే దాన్ని బట్టి ఎంత మైలేజ్ వస్తుంది అనేది అయితే చూపిస్తూ ఉంటుంది. ట్రిప్ ఏలో యావరేజ్గా ఎంత వచ్చింది అనేది మైలేజ్, టోటల్ మన ట్యాంక్లో ఉన్న దాంతో టోటల్ రేంజ్ ఎంత ఉంది అనేది అయితే చూపిస్తూ ఉంటుంది. అండ్ దెన్ టోటల్ ఓడో చూపిస్తుంది. ఇది టోటల్గా దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ ఇవి వచ్చేటప్పటికి మనం సెట్ చేసుకోవడానికి మోడ్ బటన్, సెట్ బటన్ అయితే ఉంది. సో ఇది గైస్ ఓవరాల్గా కొత్తగా వచ్చిన ఈ హోండా షైన్ 125 OBD2 B వర్షన్ గురించి డీటెయిల్ వాక్ అరౌండ్ స్పెసిఫికేషన్ వీడియో అయితే. దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఆన్ రోడ్ ప్రైస్ 1,13,000 చిల్లర అయితే ఉంటుంది. అండ్ నా బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి మై హోండా షోరూమ్ రాజమండ్రిలో విఎల్పురంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో అయితే ఉంటుంది. ఈ ప్రైస్లో ఇంకా డిస్కౌంట్స్ గురించి కానీ లేదంటే మీరు టెస్ట్ రైడ్ చేసుకోవాలన్నా సరే ఈ షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయండి. ఈ షోరూమ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.